డెమాన్స్ట్రేట్ క్యాపిటల్ లెటర్ లో ఉంది. డెమాన్స్ట్రేట్ సి డేటా టైప్స్ అంటాడు. అంటే సి యొక్క బేసిక్ డేటా టైప్స్ ని నాకు ఎగ్జిక్యూట్ చేసి చూపించండి. వాడు అడిగినా అడగకపోయినా మనం ఈ డేటా టైప్స్ గురించి రాస్తే ఈ ప్రోగ్రామ్ మనం రాసి తీరాలి. ఎలా రాస్తాం? ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ ఏం రాయాలి? stdio డాట్ హెచ్. నెక్స్ట్ లైన్ వాయిడ్ మెయిన్. ఇక ఒక్కో దానికి ఒక్కటి తీసుకుంటున్నాను. క్యారెక్టర్ కే అనుకుంటున్నాను, వాల్యూస్ తీసుకోవట్లేదు. క్యారెక్టర్ కే అంటున్నాను, రైట్. ఆ తర్వాత ఇంటీజర్ ఏ అంటున్నాను, ఫ్లోట్ బి అంటున్నాను, రైట్. డబుల్ డి అంటున్నాను. కేవలం డిక్లరేషన్స్ మాత్రమే తీసుకున్నాను. డిక్లేర్ చేయకపోయినా కానీ ఏమవుతుంది, రైట్. ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఇది, రైట్. మెమరీ ఆక్యుపైడ్ బై క్యారెక్టర్ ఈజ్ పర్సంటేజ్ ఎల్డి \n. ఇందాక ఇండస్ట్రీ లైఫ్లో సైజ్ ఆఫ్ వాడాలనుకున్నాం కదా, సైజ్ ఆఫ్ CHAR. సైజ్ ఆఫ్ అనేది కూడా ఒక ఫంక్షను. మనం దేని పక్కనైనా అలా బ్రాకెట్లు పెడితే అదేంటి? ఫంక్షన్. ప్రతి సి స్టేట్మెంట్ దేంతో ఎండ్ అవుద్ది? మెమరీ ఆక్యుపైడ్ బై ది ఇంటీజర్ ఈజ్ INT, రైట్. నెక్స్ట్ memory occupied by float. మరి memory occupied by double కదా, రైట్. memory occupied by double is దాని డేటా టైప్ size of double, రైట్. ఏమొస్తుందో చూద్దాం. రన్ చేస్తున్నాను, రైట్. క్యారెక్టర్ ఎన్ని బైట్లు తీసుకుంది? ఇంటీజరు మామూలుగా ట్రెడిషనల్ కంపైలర్ అయితే ఎంత తీసుకుంటుంది? 2 bytes. ఇది 4 bytes తీసుకుంది, రైట్. ఫ్లోట్ ఎంత తీసుకుంది? రైట్. డబుల్ ఎంత తీసుకుంది? ఇది మనకి చివర్లో అసలు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని రాసినా రాయిపోయినా నువ్వు చివర్లో రాసిన ఇది రాస్తేనే మార్కులు వేస్తాడు. అర్థమయ్యిందా? రైట్. క్లాస్ కూడా అయిపోయింది కాబట్టి ఈ క్లాస్ ఇక్కడితో ఆపేస్తున్నాను.